ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన 3 దినాలు ఆదికాండం నుంచి 3 అధ్యాయాలు ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఆదాము అవ్వల జీవితాన్ని మనం చూస్తే దేవుని ప్రణాళికలోంచి ఎప్పుడైతే వారు తప్పిపోయారో దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వాటన్నిటి నుంచి కూడా వారిని పక్కకి నెట్టివేసినట్లుగా వారికి కలిగినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారి ఇరువురిని ప్రేమించి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. అంటే ఈ సృష్టిలో మొదటి సంతానం వారికి కయ్యూన్ రూపంలో కలిగినట్లుగా మనకు తెలుస్తుంది. తరువాత వారి రెండో సంతానం హేబేలు. 2 కుమారులు కలిగారు. పెద్ద కుమారుడు కయ్యూనేమో వ్యవసాయం చేసేవాడు, చిన్న కుమారుడు గొర్రెల కాపరిగా జీవించేవాడు. వారిరువురు కూడా దేవునికి ఒక దినాన అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యూనేమో తన భూ పంట నుంచి కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తే, హేబేలు తన మందలోంచి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి తన అర్పణని చెల్లించినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణని స్వీకరించారు, కయ్యూని యొక్క అర్పణని స్వీకరించలేదు. ఈ అధ్యాయంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కయ్యూను హేబేలు అనేటువంటి మొదటి సంతానం ఈ భూమి మీదకి వస్తే మొదటిసారిగా వారు అర్పణ చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ బయలుపరచబడుతుంది. అసలు దేవునికి అర్పణ చెల్లించాలి అనేటువంటి విషయం ఈ సంతానానికి ఎలా తెలిసి ఉంటుంది అంటే, వారి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ నుంచి తెలిసి ఉండాలి. మరి ఆదాము అవ్వకి అర్పణ అర్పించాలని ఎవరు చెప్పుకుంటారో అని చెప్పి మనం ఆలోచన చేస్తే తప్పనిసరిగా వారికి దేవుడే చెప్పు ఉండాలి. కాబట్టి అర్పణ చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇక్కడ మరొక విషయం కూడా బయలుపరచబడుతుంది. హేబేలు అర్పణ శ్రేష్టమైనదిగా దేవుడు అంగీకరించడం, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించకపోవడం. ఇందుచేత హేబేలు అర్పణని దేవుడు అంగీకరించారు అంటే దీనికి జవాబు మనకు దొరుకుతుంది. ఎబ్రీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చూడండి, ఎందుచేత హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది అంటే విశ్వాసంతో దేవుడికి అర్పించాడట. ఇక్కడ హేబేలు తన పశువుల్లోంచి శ్రేష్టమైన దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇస్తున్నాడు. ఆ రక్త సంబంధమైనటువంటి అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు. అంటే హేబేలు దేవుడి దగ్గర నేను పాపం చేశాను అనేటువంటి ఒప్పుకోలుతో కూడినటువంటి అర్పణ అర్పిస్తున్నాడు. కానీ కయ్యూను నేను నీతిమంతుడిని అన్నట్లుగా తన భూ పంట నుంచి కొంత తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఆ అర్పణను అంగీకరించలేదు. ఈ విషయంలో కయ్యూను ముఖం చిన్నబుచ్చుకుని తల దించుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, ఆ పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఈ విషయం అన్నటువంటి కయ్యూను మనసులో తన తమ్ముడైనటువంటి హేబేలు మీద ద్వేషం పోలేదు. ఒంటరిగా తన తమ్ముడు పొలంలో ఉంటుండగా కయ్యూను వెళ్ళి తన మీద పడి తన తమ్ముడిని చంపినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. అంటే మొదటి నరహత్య మొదటి సంతానమే పాపం చేసినట్లుగా ఇక్కడ కనపడుతుంది. చూడండి, తన తండ్రి అయినటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు దూరం అయిపోయారు. వారు చేసినటువంటి పాపం తరువాత తమ పిల్లల మీద కూడా పనిచేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. తన కుమారుడు కయ్యూను
మరో కుమారుడైనటువంటి హేబేల్ని దయ లేకుండా చంపేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవుడు కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దేవుడికి తెలియక అడుగుతున్నాడా? దేవుడికి అంతా తెలుసు. అలన్నాడు, ఆదాముని ఏ రీతిలో అయితే నువ్వెక్కడున్నావు అని చెప్పి పాపం చేసిన ఆదాముని అడిగినట్లుగానే పాపం చేసినటువంటి ఈ కయ్యూను కూడా నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. కయ్యూను అంటున్నాడు, నా తమ్మునికి నేనేమన్నా కావలివు అన్నా, నాకు తెలియదు అతని గురించి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడి రక్తం భూమిలోంచి మొరపెడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అతడు దేవుని ఎడల నీతిమంతుడు, విశ్వాసం కలిగిన వాడు కాబట్టి మనం ఇందాక చదివినటువంటి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చదవబడినట్లుగా ఆ నీతిమంతుని రక్తం మరణించినా కూడా మొరపెడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. కయ్యూన్ని దేవుడు శపిస్తున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి సేద్యంలో నీ భూమి పంట పండదు, దాని సారాన్నది పోగొట్టుకుంటుంది, దాన్ని బట్టి నువ్వు దేశదిమ్మరవై తిరుగుతావని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. నా దోష శిక్ష నేను భరించలేనంత భయంకరమైంది. దాని నిమిత్తంగా దేవా, నీవు నన్ను ఈ ప్రాంతం నుంచి వెలివేసేస్తున్నావు, మీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేస్తున్నావు, దేశదిమ్మరిగా నేను బ్రతకాలి, ఇటువంటి బ్రతుకు నేను బ్రతకలేను, నన్ను ఎవరైతే కనుగొంటారో ఇతడు కయ్యూను అని చెప్పి ఎవరికైతే అర్థమవుతుందో అతడి చేతిలో నేను మరణం అయిపోయేటట్లుగా చేయమని చెప్పి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. దేవుడు అంటున్నారు, ఒకవేళ నిన్ను ఎవరైనా గుర్తుపట్టినా కూడా నిన్ను చంపకూడదు, అలాగే చంపినట్లయితే వారికి 7 దండన విధించబడుతుందని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. కయ్యూను తను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇక ఆ ప్రాంతంలో ఉండలేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి తన భార్య తను కలయిక వల్ల వారికి సంతానం కలిగి ఆ సంతానాన్ని బట్టి సంతోషించి ఒక ఊరు కట్టించినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. వారి తర్వాత తరతరాలు, వారి తరం నుంచి తరాలు ఉద్భవించాయి. ఆ తరాల్లో పశువుల కాపర్లకి ప్రాముఖ్యుడైనటువంటి వ్యక్తి తరం అందులోనే పుట్టింది. అలాగే సితార వాయించేటువంటి వారికి ముఖ్యుడైనటువంటి తరం వారిలోంచే పుట్టింది. అలాగే కొన్ని పనిముట్లు తయారు చేసేటువంటి వారి తరాలు వారిలోంచి పుట్టాయి. ఇలాగా కయ్యూను తరం నుంచి అనేక తరాలు ఉద్భవించినట్లుగా మనకు కనపడుతుంది. ఇది ఇలా ఉండగా ఆదాము అవ్వ కలయిక వల్ల మరొక సంతానం కలిగినట్లుగా కూడా వాక్యాధారంగా కనపడుతుంది. హేబేలుకి ప్రతిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానం అని చెప్పి వారు సంతోషించి ఆ కుమారుడికి షేతు అని పేరు పెట్టారు. షేతుని బట్టి ఎనోష అనేటువంటి కుమారుడు పుట్టినట్లుగా, ఆ ఎనోషాని బట్టి దేవుని నామములో ప్రార్థన చేయడం